ఇప్పుడు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ స్పీకర్ గా పనిచేసినారు, ఇక్కడ చిన్నారెడ్డి గారు మంత్రిగా పనిచేసినారు. పాపం వంశీచంద్రెడ్డి అంటే కొత్తగా ఎమ్మెల్యే అయ్యిండు, రూల్స్ తెలియకపోవచ్చు, ఆయన తొందరపడతాడు, చదువుకున్నవాడు విజ్ఞానవంతుడు అనుకున్నా కానీ ఇంత రూల్స్ తెలియకుండా వస్తాడని అనుకోలే. కానీ మరి అట్లీస్ట్ డిప్యూటీ స్పీకర్ గా పనిచేసినటువంటి బట్టి గారు కానీ మంత్రిగా పనిచేసిన చిన్నారెడ్డి గారు మీ సభ్యుడికి చెప్పి కూర్చోబెట్టుకుంటే సభా సంప్రదాయాలు బాగుంటాయి, దయచేసి కూర్చోబెట్టాల్సిందిగా కోరుతున్నాం. వంశీచంద్ర గారు మినిస్టర్ వంశీచంద్ర గారు కూర్చోండి, మీరు కూర్చోండి ప్లీజ్ 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 ప్లే సైలెంట్ కూర్చోండి, మీరు కూర్చోండి. వంశీచంద్ర ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ మిస్టర్ వంశీచంద్ర గారు, ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్, ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్, otherwise I have to name you. Please resume your seat. Please resume your seat. Minister garu. సార్ పదే పదే చెప్పిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలు అవలంబిస్తూ ఈ శాసనసభలో సభా సాంప్రదాయాల్ని తుంగలో దొక్కుతూ 0 ఓవర్లో సమాధానం ఇప్పుడే చెప్పాలని పట్టుబెట్టిన చరిత్ర ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. నేను ఈ సభలో చాలా సంవత్సరాలు ఉన్నా, 0 ఓవర్లో ఎప్పుడు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలని పట్టుబట్టిందంటే మరి సీనియర్ సభ్యులు ఉన్నారు ఇక్కడ, బట్టి విక్రమార్క గారు, చిన్నారెడ్డి గారు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, మరి ఈ రకంగా చేయడం ఇది చాలా దురదృష్టకరం, బాధాకరం. ఇంత బాగా సభ జరుగుతూ ఉంటే స్పీకర్ గారు ఎంతో పాజిటివ్ గా ప్రతి సభ్యుడికి అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఈ రకంగా 0 ఓవర్లో సభ్యుడు పోడియంలోకి వచ్చి సభను అడ్డుకోవడం బాధాకరం. ముఖ్యంగా ఇవాళ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ మీద చాలా ముఖ్యమైనటువంటి చర్చ జరుగుతూ ఉంటే బహుశా సబ్ ప్లాన్ మీద చర్చ జరగడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదేమో, అందుకే వాళ్ళ సభ్యులను పోడియంలోకి తోలుతా ఉన్నారు. वजीर आजम रियाद में एक तोप को देखे, तोप को आगे पीछे राउंड मारे, उसके देखकर फिर एक सऊदी शेख खड़ा हुआ था, उससे पूछे ये कितना दूर फेंकती।